వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీకెండ్కి నేను నా బామ్మది ఇక్కడ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం. బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, కానీ మన ఆంధ్రాలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని తెలుసా? వాటిలో ఒకటి ఆంధ్ర బ్యూటీ అండ్ కొలేసస్. ఈ వీకెండ్కి మేమైతే కొలేసస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు వీకెండ్ కావడంతో బంటిగాడిని తీసుకుని నేను నా బామ్మది కొలేసస్కి అయితే బయలుదేరాం. బంటిగాడు అంటే మా బామ్మది బైక్ అండి. వాడు దానికి బంటిగాడు అని పేరు పెట్టుకున్నాడు. కొలేసస్ అయితే మచిలీపట్నంకి 50 కిలోమీటర్ దూరంలో ఉంది. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం. 1 అవర్లో కొలేసస్కి అయితే చేరుకున్నాం. మీరు తమ్నైల్లో చూసినట్టుగా ఇక్కడికి సైబీరియా నుంచి సైతం పక్షులు వస్తాయా? వాటిని లోపలికి వెళ్ళి చూడడానికి బోటింగ్ ఫెసిలిటీ ఉంటుందా? పక్షులకు సంబంధించిన మ్యూజియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారా? కొలేసస్కి సంబంధించిన ఎన్నో విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. కొలేసస్ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. కొలేసస్ లోపలికి వెళ్ళడానికి 40 రూపీస్ పర్ హెడ్ టికెట్ అయితే తీసుకున్నారు. అయితే కొంచెం లోపలికి వెళ్ళగానే బోట్స్కి సంబంధించిన బోట్స్ అయితే కనిపించాయి. బోట్స్ నేమ్స్ అండ్ అక్కడ ఏమేమి బోట్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ బోట్స్ మీద ఉన్న బోట్స్ అయితే మాకు స్టార్టింగ్లో కొన్ని కనిపించేయండి. అలా చూస్తూ నేను లోపలికి వెళ్తూ ఉన్నాం. కొలేసస్లోకి వెళ్ళి పక్షులు చూడడానికి బోటింగ్ ఉందని తెలిసి మేము బోట్ దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ ఆ అన్న ఒక పర్సన్కి అయినా 6 పర్సన్స్కి అయినా ఒక ట్రిప్ వచ్చేసి 600 రూపీస్ అని చెప్పారు. మేము తెలివితో అక్కడ ఉన్న పిల్లకాయలతో ట్రిప్కి వెళ్ళి 600 పే చేయాల్సింది 200 పే చేసి ఈ ట్రిప్ని అయితే మేము కంప్లీట్ చేసాం. కొలేసస్లో బోటింగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. రంగురంగుల పక్షులు అయితే మాకు కనిపించి కన్నులు విందు చేశాయి. ఈ ట్రిప్ అయితే మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ పక్షులు వాడడానికి వీలుగా స్టాండ్ అయితే కొలేసస్లో ఏర్పాటు చేశారు. ఈ బోట్ని అయితే ఈ స్టాండ్స్ పక్క నుంచి అన్నయ్య తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ స్టాండ్స్ పక్కన తీసుకెళ్ళడం వల్ల పక్షులు మాకు చాలా దగ్గరగా అయితే కనిపించాయి. ఇక్కడైతే రంగురంగుల పక్షులు అయితే మాకు చాలా కనిపించాయి. వీటి కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ పక్షులు చూడండి, కొన్ని నెమలి ఆకారాన్ని అయితే పోలి ఉన్నాయి. వాటి యొక్క రెక్కల మీద ఏవో చిన్న చిన్న చుక్కలల్లే ఉన్నాయి. ఈ పక్షులను చూసుకుంటే వాటి యొక్క ముక్కు భాగం అయితే బారుగా అయితే ఉంది అండ్ మెడ భాగం పెద్దదిగాను, రెక్కలైతే కలర్ఫుల్గా అయితే ఇక్కడ ఉన్న పక్షులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా చిన్న చిన్న పక్షులు అయితే ఉన్నాయి. ఇవి కొంచెం సేద తీరుతున్నట్టు అనిపిస్తున్నాయి. అండ్ ఈ స్టాండ్ పైన పక్షిని చూస్తే దాని మెడ భాగం అయితే పొడవుగా అయితే ఉంది అండ్ ముక్కు సన్నగా బారుగా, తన యొక్క రెక్కలు అయితే కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చాలా పక్షులు అయితే మనం అయితే చూస్తున్నాము. రకరకాల పక్షులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ పక్షిని చూసుకుంటే దాని ముక్కు భాగం లావుగా అయితే ఉంది అండ్ ముదురు గులాబీ కలర్ని అయితే కలిగి ఉంది. ఇంకా ఇక్కడ చాలా రకాల పక్షులు అయితే మనకి కనిపిస్తున్నాయి. మీరు ఒక విషయం గమనించినట్లయితే ఆ దేవుడు ఈ నేచర్లో ప్రతి జీవికి ఒక్కొక్క గిఫ్ట్ అయితే ఇచ్చాడు. జింకకి వేగంగా పరిగెత్తే కాళ్ళను అయితే ఇచ్చాడు, మనిషికి తెలివితేటలను ఇచ్చాడు. అలాగే పక్షులకు కూడా ఎంత దూరాన్నైనా ఛేదించగల రెక్కలను, చిన్న చిన్న పురుగులను సైతం వేటాడగల పొదనైన ముక్కును ఇచ్చాడు. ఇక్కడ చాలా రకాల పక్షి జాతులు ఉన్నాయి. అవి సైబీరియా నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు వస్తుంటాయి. వాటి సంతతిని పెంచుకుని వాటి ప్రాంతాలకు సైతం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటాయి. ఈ పక్షి అయితే చూడండి, ఆ అమ్మాయి అలిగితే ఎలా అయితే ఉంటుందో అంత క్యూట్గా, అంత ముద్దుగా అలా నుంచుంది. చిన్నపిల్లలకి అయితే ఈ కొలేసస్ ట్రిప్ అనేది చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉందంట, అవి కూడా చూసేద్దాం రండి.
కొల్లేరుసస్సులో ఉన్న స్టాండ్స్ ఏవైతే పక్షుల కోసం ఏర్పాటు చేశారో అవైతే 11 కిలోమీటర్లు రేంజ్ వరకు ఏర్పాటు చేయడం అయితే జరిగిందని వాళ్ళైతే మాతో చెప్పడం అయితే జరిగింది. అండ్ బోటింగ్ అయితే 3 కిలోమీటర్స్ రేంజ్ వరకు వాళ్ళు తీసుకెళ్ళి చూపించారు. అవతలకి వెళ్ళడానికైతే పర్మిషన్ లేవని వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ ఈ పక్షులకు సంబంధించిన మ్యూజియం కూడా ఏర్పాటు చేశారంట. అవి కూడా ఒకసారి చూసేద్దాం రండి. నిజం చెప్పాలంటే కుల్లేసెస్‌లో ఉన్న పక్షుల కంటే మా బోట్‌లో ఎక్కిన పక్షులే చాలా బాగున్నాయి. ఈ మ్యూజియంకి లోపలికి వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్‌లో ఒక మ్యాప్ అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో కొల్లేరుకి సంబంధించిన మండలాలైతే ఉన్నాయండి. కొల్లేరు సస్సు యొక్క పక్షుల జీవన విధానం ఏంటి? అండ్ కొల్లేరు సస్సు యొక్క అనేక రకాల పక్షుల యొక్క ప్రత్యేకతలు ఏంటి? వాటి పేర్లు అండ్ వాటి గురించి పూర్తి సమాచారాన్నయితే వీళ్ళిక్కడ పూర్తిగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడున్న ఒక్కొక్క పక్షికి ఒక్కో రకమైన ప్రత్యేకత అయితే ఉంది. అండ్ ఇక్కడ మ్యూజియంలో కొన్ని రకాల పక్షుల అవశేషాలను కూడా వాళ్ళు డిస్‌ప్లే చేశారండి. అండ్ ఇక్కడ ఒక పక్షిని మనం గమనిస్తే తన మెడ భాగం సన్నగా అండ్ పొడవుగా ఉంది. దూరంగా ఉన్న వాటిని సైతం వేటాడగలదంట. ఇక్కడ ఉన్న ఇంకో పక్షి యొక్క ప్రత్యేకత ఏంటంటే బురదలో ఉండే పురుగులను సైతం పట్టుకొని తింటదంట. అండ్ తన నోట్లో ఉన్న ఫిల్టర్‌లతో ఆ బురదని తన ఆహారం వేరు చేసి అది తినగలదంట. ఈ పక్షి యొక్క ప్రత్యేకత ఏంటంటే చిన్న చేపలను సైతం తన సూది యొక్క ముక్కుతో గుచ్చి వేటాడుతుందంట. గమనించారా? వీటి కాళ్ళను కూడా గమనించినట్లయితే వీటి కాళ్ళు చూసారా? నీటిపై తేలడానికి అనువుగా అయితే ఒక తెడ్డు టైప్‌లో అయితే ఉన్నాయి. అండ్ ఈ పక్షి యొక్క కాళ్ళతో దేన్నైనా గట్టిగా పట్టుకోగలదు. అండ్ మరికొన్ని పక్షులకైతే కాళ్ళు వేళ్ళైతే పొడవుగున్నాయి. అవైతే నీటిపై ఈజీగా నడవగలవంట. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆటలో అప్పటి రోజుల్లో పడవలు ఉండేవి కాదు కాబట్టి అప్పటి రోజుల్లో ప్రజలు తాటి బండ్లను సైతం పడవలుగా చేసుకొని చేపలను వేటాడుతూ పరిసర ప్రాంతాల్లో జీవనం అయితే సాగించేవారు. ఈ మ్యూజియంలో ఆటలు 2 చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ పార్క్‌ని కూడా ఏర్పాటు చేశారండి. అండ్ చిన్నపిల్లలు అండ్ ఫ్యామిలీ కూడా వచ్చి ఈ ట్రిప్‌ని ఎంజాయ్ చేయొచ్చని మాకైతే అనిపించింది. దిస్ ఈజ్ వర్తబుల్. ఇవండి కొల్లేరు సస్ విశేషాలు. నెక్స్ట్ వీకెండ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.